ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నల్లగా అంటే నీళ్ళు వర్షం పడినప్పుడు కొండల్లో నుంచి నీళ్ళు గారి ఎట్లా అయిపోయిందో మొత్తం ఇలా. నిండుగా ఉన్న ఈ బావిని చూస్తేనే నాకైతే ఈత కొట్టాలనిపిస్తుంది. ఈత కొట్టాలంటే ముందు సాయిని పట్టుకుంటే ఇంకా ఇంతటితో ఈ గేమ్ అయిపోతుంది. కొండపై నుంచి అయితే నేను కొంచెం కిందికి వచ్చిన అనమాట. సాయి ఇక్కడ ఏదైనా కట్ట దగ్గర దాక్కున్నాడని కిందికి వచ్చిన తర్వాత చూస్తే పైన చూడండి, ఇవన్నీ కూడా పిచ్చుగోళ్ళు. చిట్టాడివి ఎలా ఉందో, వాళ్ళు ఎట్లున్నాయో అన్నీ రాళ్ళే, చిన్నవి పెద్ద పెద్దటివన్నీ రాళ్ళు. అన్న అయితే అక్కడ ఉన్నాడు రాళ్ళకాడ, నేనైతే ఇక్కడ ఉన్నాను. అన్న అయితే అక్కడ దూరంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అన్న అక్కడ వెళ్ళలేపు మనము బయలుకి వెళ్ళిపోవాలి. మనమైతే బయలుకి దిగుదాం. తీస్తున్నాడు, ఎక్కడే వెళ్తున్నాడు అన్న. చాలా సేపటి తర్వాత నాకైతే గండింగ్ కోతులు కనపడినాయి. చూడండి, కొండ అంతా రౌండ్ కొడుతున్నాయి. మా సాయి పైన కోతులు దొరికినా అంటే కోతి కొబ్బరి చెప్పు అయిపోతాడు. నమస్తే అందరికీ, అందరూ ఎలా అన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయితే అయిపోతుంది. ముందు వచ్చి లాంగ్ వీడియో అంటే మాడి తోటలో క్యాంపింగ్ వీడియో చేసిన అనమాట. సో ఈరోజు వచ్చేసి ఒక సర్వై వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. అది చాలా రోజుల నుంచి నేను నా వీడియోలో చేయాలనుకుంటాను. సో సాయి అయితే ఈరోజు సర్వై వీడియో చేద్దాం అని చెప్పి మేము వచ్చి మంచి లొకేషన్ అయితే ఎత్తుక్కుంటూ వచ్చినాము. ఒక కొండ ప్రాంతము, చుట్టూ అంతా కొండ ప్రాంతము, చూసే మేర అంతా గ్రీనరీ అనమాట. లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ కొండ ప్రాంతంలో మేము సర్వై అవ్వడానికి ఒక వాటర్ బాటిల్, ఒక తినేది మామూలు అరటిపండు అట్టు తెచ్చుకున్నామంతే. వాటితోనే ఈరోజు అంతా మేము సర్వై అవ్వాలా. ఓ పక్క సర్వై అయితేనే సో సాయిని మామూలు మనం చిన్నప్పుడు ఆడుకుంటా ఉంటాం కదా దాగుడు మూతలు, అట్లా నేను ఇక్కడ దాంకొని 1 నుంచి 10 వరకు ఎంచుకునే లోపు సాయి ఇక్కడ నుంచి జంప్ అయిపోతాడు. తర్వాత నేను సాయిని ఎత్తుక్కుంటూ పోవాలా. ఒక పక్క సర్వై అవుతా, చుట్టుపక్కల మాకు దొరికేటన్నీ తింటా నేను సర్వై అవ్వాలా. అదేవిధంగా సాయి కూడా సేమ్ అదే పొజిషన్లో సర్వై అవుతా పోతా ఉండాలా. లాస్ట్లో నేను సాయి ఎక్కడ ఉన్నాడు నేను కనుక్కోవాలన్నమాట. ఈ వీడియో కనుక మీ సపోర్ట్ ఉన్నట్టయితే నెక్స్ట్ ఇలాంటి వీడియోతోనే మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను సాయిని ఎత్తుకుతాను, నెక్స్ట్ వీడియోలో సాయి నన్ను ఎత్తుకుతాడు అనమాట. సో సేమ్ సర్వే వీడియోనే. ఇప్పుడు మేము ఈ సర్వే వీడియోలో ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, మాకు దొరికినట్టు ఏమేమి తినచ్చు, మరి ఈ ప్రాంతం గురించి చుట్టుపక్కల ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వీడియో అయితే చాలా అడ్వెంచరస్గాను మరియు థ్రిల్లింగ్గాను ఉంటుంది. ఏం సాయి, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో వీడియోని అయితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడైతే నేను ఇంకా 1 2 3 ఎంచుతా, అంతలో సాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. 1 2 3 4 5 6 7 8. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి మనము కిందకి అయితే వెళ్ళిపోతున్నాము. 9 10. ఇంకా సాయి కిందికి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే సాయిని ఎత్తకాల. అదే పెద్ద టాస్క్ అనమాట మనకి. సాయి అయితే ఇక్కడ కటక నుంచి కింద లెఫ్ట్ సైడ్ వెళ్తాను అనమాట. సో మనం సర్వే అయ్యాక ఇక్కడ ఏమేమి కాయలు ఉన్నాయో చూద్దాము. కొండపై నుంచి కాబట్టి ఎట్లా పోతాడో కనిపిస్తుంది, కొంచెం కన్సూప్ మేర అయితే ఉంటాడు కాబట్టి టెన్షన్లే. సో ఇక్కడ ఏమైనా కాయలు ఉన్నాయేమో చూద్దాం. ఫస్ట్ కాయలు దొరికితే మేలే, అవి సర్వే అయితే తింటా పోతున్నాము. ఇక్కడైతే ఏది బ్రహ్మజముడు నాగజముడు అంటారా, అట్లాంటి ఏంటో కంపలు ఉండేవి కనిపించినాయి అంతే నాకు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఈత చెట్లు అయితే ఉన్నాయి, కానీ గెలలతో సహా కొట్టేసినారు. చూడండి సార్, దగ్గర నుంచి చూపిస్తా చూడండి. బాగా ఈత చెట్టు ఉందనుకునే లోపు ఈయనైతే మొత్తం కొట్టేసినారు దీన్ని. అసలు ఇక్కడ ఈతకాయల గెల వస్తుంది, ఆ గెల లేకుండా కొట్టేసినారు. సో అక్కడైతే ఇంకోటి ఉంది, అవి చూద్దాం రండి. దానికి ఏమైనా ఉన్నాయేమో కాయలు. లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. అసలు ఇది
చూడండి, ఇదంతా కూడా కొండ ప్రాంతము. ఈ కొండ కిందనే చూడండి, ఇదంతా కనుచూపు మేర మీకు చూసేమైనా టెంకాయ చెట్లు, మరియు అక్కడ దగ్గరలో చూడండి ఇక్కడ టమాటా చెట్లు అయితే వేసినారు. కుదిరితే అక్కడ కూడా పోదాము. ఇప్పుడు వచ్చి మనకి ఈత చెట్లు ఉన్నాయని చెప్తున్నాం కదా, ఈతకాయల కోసం పోదాము. ఈ బండ్లల్లో ఏముంటాయో తెలీదు, బండరాళ్ళ మధ్యలో పాములు కానీ తేళ్ళు కానీ ఉంటాయి. రాత్రిపూట అయితే ఎక్కువ ఎలుగుబంట్లు ఉంటాయి అన్నమాట. కొంచెం డేంజర్ ఏరియా ఇది. చూడండి, ప్రతి దానికి కూడా మొత్తం అసలు కాయలు ఆనవాళ్ళు లేకుండా కొట్టేసినారు. సో నాకైతే నమ్మకం పోయింది. చూడండి, దగ్గర నేను చూపిస్తారండి. ఈతకాయలు దొరుకుతుందని హోప్ అయితే లేదు, ఎందుకంటే అసలు ఒక గింజ పచ్చి కాయ కూడా లేని ఆనవాళ్ళతో. చూడండి, అసలు పచ్చి కాయ కూడా లేదు, మనకు చూసేమైనా ఒక గుత్తెన కనపడుతుంది. మొత్తం జిగిరేసినారనమాట. సో ఇట్లాంటి చెట్లు ఇంకా మనం 10 ఎతికినా సరే మనకైతే నిరాశే ఎదురవుతుంది. సో ఇంకా ఈతకాయల కల్లా నమ్ముకోని టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకా దగ్గరలో వేరే కాయలు ఏమైనా ఉంటే అవి ఎత్తుక్కొని అవి అయితే తినడానికి ట్రై చేస్తాను. కొండ ప్రాంతం మంచిగా ఈతకాయలు ఉంటాయి అనుకునే బ్యాడ్ లక్ అనమాట. అంటే కొంచెం సీజన్ అయిపోయినట్టుంది. కొన్ని కాయలన్నీ ఉంటాయి అనుకున్నా కానీ అసలు కాయలు ఆనవాళ్ళు కూడా లేకుండా పచ్చికాయలతో సహా కొట్టేసినారు గెల్లలు. ఇంకా వెళ్ళిపోదాం కిందికి. సాయి ఇట్లా కిందికి పోయినాడు. సాయిని పట్టుకునేస్తే ఇక్కడ బావి ఉంది, మా అక్క వాళ్ళ బావి. ఆ బావి దగ్గర ఏమైనా దొరుకుతాడేమో చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే కట్ట మీద నడుచుకుంటూ పోతున్నాము. మనం ఇప్పుడు ఇట్లా లెఫ్ట్ సైడ్ పోతున్నాం కాబట్టి అన్న అటు పక్క ఉన్నాడు. ఫ్రెండ్స్, అన్న కన్ఫ్యూజ్ చేయాలి కాబట్టి మనం ఇట్లా వెళ్తున్నాము. మనం ఇట్లయితే నడుచుకుంటూ వచ్చేటప్పుడు 2 పాము పుట్టలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ పాము పుట్టలు, ఇక్కడ ఒకటి, ఇంకా 2 పాము పుట్టలు ఉన్నాయి. మనం అన్నకు కనిపించకూడదు కాబట్టి అన్న నా కోసం తెలిసి ఆ పక్క బావి ఉంది కదా, అక్కడ వెతుకుతూ ఉంటారు మన కోసము. నేనైతే ఇటు పక్క ఉన్నాను, అన్నకు కనిపించకుండా. సో ఇప్పుడైతే మనం ఇక్కడ అన్నమాట. నేను కళ్ళు మూసుకొని 1 2 3 చెప్పేలోపు సాయి అయితే నాకు లెఫ్ట్ సైడ్లో కింద పోతానంటూ కనిపించింది. సో లెఫ్ట్ సైడ్ అంటే ఇట్లా ఈ దాన్ని కట్ట వెంబడి ఇట్లా పోవాల్సిందే. సో ఇక్కడ ఎతికితే సాయి దొరికేస్తాడు. ఇక్కడ కొన్ని అయితే బావిలు అవి ఉన్నాయని చెప్పిన. నాకు తెలిసి పైనుంచి చూసినా మీకు 2 బావిలు కనిపిస్తాయి. ఆ 2 బావిల్లోనే ఉంటాడు సాయి. చూద్దాం అక్కడికి పోయి ఎతకాలంక. ఇది వచ్చేసి సర్వే వీడియో. అంటే ఓ పక్క నేను సర్వే అయితేనే సాయిని ఎతకాల. సాయి దొరికినాడు అనుకోండి, మీ సపోర్ట్ ఉంటేనా ఈసారి సాయి నన్ను ఎతికేటట్టు వీడియో తీస్తాను అనమాట. ఇప్పుడు నాకు ఎట్లా చుక్కలు చూపిస్తాను అంతకు డబల్ చూపిస్తాను. ఈ ప్లేస్ నాకు తెలిసిందే, అయినా సరే సాయి దాంకొని నాకు కనపడకుండా పోతాడు. అంత తొందరగా అయితే పట్టుకోలేకుండా నేను. సో ఇక్కడికి వచ్చినాక అయితే చూడండి, ఈత ఏమంటారు బాయి, వేపకాయలు అన్నమాట ఇవి. చూడండి, వేపకాయలు పచ్చి తినలేము కానీ మాగినేట్ అయితే బాగా తినొచ్చు. చూడండి పచ్చి ఎట్లా ఉండో చూపిస్తా. చూడండి, ఇవి పచ్చికాయలు, ఇవి అస్సలు తినలేము కానీ మాగినేట్ అయితే బాగా తినొచ్చు. ఇక్కడ కింద ఇక్కడ చూసినా కూడా కాయలు అయితే దండిగా ఉన్నాయి, కానీ ఎన్ని రోజులు అయిందో రాలిపోయి తెలియదు కాబట్టి అవి తిన్నా కూడా మంచిది కాదు. జస్ట్ ఇక్కడ మీరు ప్రెస్ చేస్తేనే చూడండి, గట్టిగా నొక్కితే లోపల ఉన్నది వచ్చేస్తుంది. ఇది తినచ్చు, సపరేట్ చేసి గింజ పడేయచ్చు. గింజ కూడా నమిలినా అనుకో పిచ్చ చేదు ఉంటుంది. అత్యాస ఈ పైన తోలు కూడా తిన్నామంటే చేదుకి అస్సలు తట్టుకోలేము. సో ఫైనల్గా అయితే ఇది మా అక్క వాళ్ళ బావి. పాతకాలంలో మీరు చూసుంటారు కదా,
ఇది ఇంజన్ ఉంటుంది కదా, అంటే డీజిల్ ఇంజన్ అంటారా అట్లాంటిది అనమాట ఇది ఇంజను. దీంట్లో వచ్చేసి మోపుడు ఆయిల్, సైకిల్ ఆయిల్ అట్లా ఏం ఆయిల్ వేసినా కూడా ఇంజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. దీనికి ఇక్కడ నుంచి మళ్ళీ థ్రెడ్ పెట్టేసి బాయిలోంచి మోటార్ వేసి నీళ్ళు కొట్టేయచ్చు. సో వీడికి వచ్చినా కూడా సాయి అయితే లేడు, ఎందుకంటే ఇది చిన్న బావి ఈజీ కనుక్కోవచ్చు కాబట్టి ఇక్కడ సాయి అయితే దొరకలా నాకు. ఇంకా అక్కడ దగ్గరలో ఇంకో బావి ఉందని చెప్పాను కదా, అక్కడ చూద్దామండి అక్కడ ఏమైనా ఉన్నాయేమో. అక్కడ ఖచ్చితంగా ఉంటాడు. అక్కడ లేకంటే ఇదంతా సుమారుగా కటవ్ అవుతుంది. ఈ కటవ్ వెంబడి ఎత్తుక్కుంటా వాళ్ళు ఏడున్నాడో తెలీదు. వీటిని వచ్చేసి బంకా కాయల ఏదో అంటారు అనమాట. అంటే చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఇంకా పెద్ద పెద్ద సైజులో కాయలు అయితే నేను చూసేవాడిని. ఈ కాయలని ఇట్లా అంటేనా బంకలాగా వస్తుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్కి రూపాయి 2 రూపాయలు పెడితే బంక వస్తుంది, ఈజీగా ఉంటుంది. ఒకప్పుడు అయితే మేము బంక ఇట్లా మాన్యువల్గా ఏదన్నా చెట్ల ఆకుల నుంచి కానీ కాయల నుంచి కానీ మేమే సొంతంగా తయారు చేసుకునే వాళ్ళము. ఇది చూసినట్టయితే దీనికి అగ్గి పెట్టేసినారు చూడండి, చెట్టు అంతా కూడా కాలిపోయింది. దీనికి అసలు లేవు ఇంకా ఈతకాయలు. ఇంకా బంక అని చెప్పినా కదా చూడండి, దారాలు దారాలు వస్తాను చూడండి, ఇన్ని దారాలు దారాలు బుక్కులకి అట్టలకి అతుక్కునేకి బాగుంటుంది ఇది. సో ఆ విధంగా అయితే మేము గమ్ములాగా వాడేవాళ్ళము. సో ఎండ అయితే విపరీతంగా ఉంది. సర్వే అవ్వాలంటే ఒక్కటే 1 లీటర్ బాటిల్ తెచ్చుకున్నామంతే. 1 లీటర్ బాటిల్, ఒక అరటికాయ, మిగతాదంతా ఈ మన చుట్టూ ప్రకృతి ఇచ్చిన కాయలతోనే సర్వే అవ్వాలా. చూద్దాం ఈరోజు ఏ విధంగా సర్వే అవుతాము. సో ఎంతో కష్టపడి తీస్తున్న వీడియోస్కి ఒకసారి మీ సపోర్ట్ కనుక బలంగా ఉంటే ఇంతకు మించిన మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తాను అనమాట. 90% అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ అలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఇంకా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టయితే ఇంకా మంచి మంచి కంటెంట్తో మేము ముందుకైతే వస్తాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఈ కట్ట వెంబడి వచ్చిన ఇదానైతే సాయి కనపల్లా నాకు. ఇంకా మొత్తం కిందికి వచ్చేసిన తర్వాత అక్కడ చూసినాం కదా, మా అక్కల బావి దగ్గర కూడా చూసినా, అక్కడ కూడా లేడు సాయి. సో ఇక్కడ దగ్గరలోనే ఇంకో బావి ఉంది, అది చూపిస్తారండి. ఇక్కడ దగ్గరలోనే ఇంకో బావి ఉంది. నాకు తెలిసి ఈ బావిలో ఆయన దాంకో ఉంటాడేమో. ఒకసారి ఈ బావిలో చూద్దాము. ఎందుకంటే ఆ పైనుంచి చూసినప్పుడు పోతూ ఉంటాడు, కానీ ఇట్లా బావిలో కనిపించినప్పుడు మనకి దాంకో అనేది కనపడవు. కాబట్టి బావిలోకే పోయి ఎత్తుకుదాం మనము. లోపల ఉన్నాడేమో ఒకసారి చూడండి బావి. ఈ బావిలో మెటుకలు ఒక 4-5 మెటుకలు దాటిపోతే మనిషి కనపడ్డు. సో నేను అనుకునేది ఇది కూడా నిరాశే, ఎందుకంటే అక్కడ కటవ దగ్గర ఉన్నాడనుకున్నా, అక్కడ లేడు. సో బావి కాడ ఉంటా అంటే బావి కాడ లేడు. కాబట్టి అక్కడ ఏదైనా కొంచెం డౌన్గా అంటే నేను పోయేది గమనిస్తూ ఉంటాడు సాయి, దాంకొని పోతూ ఉంటాడు. కాబట్టి పట్టుకోవడం కొంచెం కష్టమే. చూద్దాం. ఇంకా అక్కడ కొంచెం ఇంకా పాతది గుంతలాగా ఉంది, దాంట్లో దాంకున్నాడేమో. ఇట్లా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇక్కడ గుబురుగా ఒక చెట్టు ఉంది. అన్న మన కోసం అయితే అక్కడ బాయికాలు ఎత్తుకుతా ఉంటాడు. బావి దగ్గరికి ఎత్తికేదానికి మనం ఇక్కడైతే కనిపించుకుంటాం కాబట్టి ఇక్కడ గుబురుగా చెట్టు ఉంది, ఇక్కడ దాంకొని ఉన్నాను. ఆ తర్వాత మనం అన్న వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ వెళ్దాము. యాప్కాయలు చూస్తాను, కింద ఉండేటివి పిక్కోకూడదు కాబట్టి, బాగుండవు కాబట్టి మనము ఇప్పుడైతే చెట్టుకు ఉండేటివి తీసుకుందాం. ఇక్కడైతే ఒక యాప్ చెట్టు చూస్తాను, అక్కడైతే యాపకాయలు ఉన్నాయి. మనం ఇంకా సర్వైవ్ కావాలి కాబట్టి యాపకాయలు అనేది పీకుందాము. ఇక్కడైతే మనం కింద చెట్టు అయితే దాంకునే దానికి బాగుంది గుబురుగా. అక్కడ అన్న నా కోసం అయితే వెతుకుతూ ఉంటాడు. మనం పీకునే యాపకాయలు అయితే ఇలా ఎల్లో కలర్లో. ఒకటైతే టేస్ట్ చేద్దాం. ఇదైతే లోపల తోలైతే చేదుగా ఉంది. ఇది లోపల గుజ్జు అయితే
కొద్దిగా తీపిగా ఉంది. అన్న అక్కడ అయితే నా కోసం వెతుకుతున్నాడు. నేనైతే ఇక్కడ చెట్టుగా చాటని దాక్కున్నాను. అక్కడైతే బావి కాడ అయితే నన్ను వెతుకుతున్నాడు అన్న. సో అక్కడ లేకంటే ఇంకా ఫైనల్గా మాడి తోటలోకి వెళ్ళిపోతా. ఇంకా అక్కడ కూడా ఎతకాలంటే చాలా కష్టమే. చూడాలి, అంతలో మనం సర్వే అయితే ఓ పక్క సాయిని అయితే పట్టుకోవాలా. ఇక్కడ అన్న అయితే అక్కడ దూరంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అన్న అక్కడ వెళ్ళేలోపు మనము బయలుకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అన్న అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడు. మనమైతే బయలుకి దిగుదాం. ఇప్పుడైతే మనం బయలుకి దిగాం ఫ్రెండ్స్. అక్కడ అన్న అయితే చూడండి, ఇక్కడైతే బావిలోకి దాక్కునేసాం మనము. అన్న అయితే మన దూరంగా వెళ్ళిపోయినాడు కనపడకుండా వెతికి. ఇక్కడైతే ఇంకా పెద్ద పెద్దవి ఇవి ఉన్నాయి చూడండి, టెంకాయ చెట్లు ఉన్నాయి బాగా ఇక భారీగా. మొత్తం 3-4 ఉన్నాయి టెంకాయ చెట్లు. ఈ సాయి ఆడదానుకున్నాడు దిక్కు తెలియడంలే. బైక్లో అయితే లేడు కాబట్టి ఇక్కడ గుంతుందని చెప్పాను కదా, అక్కడ చూద్దాంలండి. చూడండి, ఇప్పుడు ఈ కొండపై నుంచి అయితే నేను కొంచెం కిందికి వచ్చిన అనమాట. సాయి ఇక్కడ ఏదైనా కట్ట దగ్గర దాక్కున్నాడని కిందికి వచ్చిన తర్వాత చూస్తే పైనుంచి నేను చూసినప్పుడు ఇట్లా కట్ట వెంబడిపోతానట్టు కనిపించింది. సో ఇక్కడ కట్ట ఉందని చెప్పి ఇక్కడికి వచ్చినాక నాకైతే పిచ్చుగూళ్ళు కనపడినాయి అనమాట. ఆ పిచ్చుగూళ్ళు ఎట్లుంటాయి ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తారండి. సో దాంట్లో ఆల్రెడీ కొన్ని పిచ్చుకలు కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా పిచ్చుగూళ్ళు. నేను చిన్నప్పుడు వచ్చేసి చాలా చూసిన పిచ్చుగూళ్ళు, కానీ కొంచెం పెద్ద కొద్దీ చెట్లన్నీ అంతరించిపోవడం వల్ల చూడండి పిచ్చుకలు వెళ్ళిపోతున్నాయి. దీంట్లో అయితే పిచ్చుకుంది చూడండి, కనిపిస్తుంది లోపల నల్లగా ఉంది చూడండి. అది చిన్న పిల్ల అనుకుంటా, అందుకని అది బయటికి ఫాస్ట్గా పోవట్లే. ఇంకా పెద్ద పెద్ద అన్నీ కూడా ఎగిరిపోయినాయి చూడండి. చెట్టు మొత్తం కూడా పిచ్చుగూళ్ళే. సో ఇప్పుడైతే ఇంకా పిచ్చుగూళ్ళు చూసేసినాం కదా. ఈ సాయి ఎక్కడున్నాడో దిక్కు తెలియడంలో, ఎందుకంటే పైనుంచి మీరు చూసినారు కదా మొత్తం చాలా పెద్దది అనమాట ప్లేస్ ఇది. ఇక్కడ ఇంకా సర్వే అయ్యేకి ఇక్కడ టమాటా చెట్లు అయితే ఉన్నాయి. అక్కడ టమాటా చెట్లలో దూరినాడు తెలియదు. దగ్గరలో మాడి చెట్లు అయితే కొన్ని ఉన్నాయి, అక్కడ వినాడు తెలియడంలే. పైన చూసినప్పుడు అయితే చిన్న నారవలాగా ఎడబోతానట్టు అనిపించింది. నేను దిగి వచ్చేలోపు నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కాబట్టి జంప్ అయిపోయినాడు. సో ఎట్లా కొట్టా సాయిని పట్టుకోవాలా. మనం ఎప్పుడైతే బావిలో ఉన్నాము, అన్న అట్లా వెళ్ళిపోయినాడు నడుచుకుంటా. ఇప్పుడు మనము కనిపించకూడదు, ఇప్పుడు నుంచి బావిలో నుంచి వెళ్ళిపోదాం. మనము ఇట్లా దారి ఉంది, మనం ఇట్లా వెళ్ళిపోవాలంగా. ఇక్కడైతే చుట్టుపక్కల అయితే అన్న లేడు. నేనైతే నడుచుకుంటా వెళ్ళిపోతాను. ఇట్లా అయితే దారి ఉంది కొండ ఎక్కేదానికి. ఇక్కడైతే కంబ చెట్లు ఉన్నాయి, మనమైతే దాక్కునేదానికి అయితే బాగుంటుంది. ఇక్కడ చూడండి, అక్కడ అయితే అన్న వెళ్తున్నాడు, మనమైతే ఇక్కడ దాక్కున్నాము. నిండుగా ఉన్న ఈ బావిని చూస్తేనే నాకైతే ఈత కొట్టాలనిపిస్తుంది. ఈత కొట్టాలంటే ముందు సాయిని పట్టుకుంటే ఇంకా ఇంతటితో ఈ గేమ్ అయిపోతుంది. తర్వాత సాయిని పట్టుకున్న తర్వాతే సమ్మగా వచ్చి ఈ బావిలో అయితే ఈత కొడతా. పిల్లలు ఎక్కువ దీంట్లో ఈత కొట్టలేదు కాబట్టి నీళ్ళంతా నల్లగా ఉన్నాయి ఎక్కువ. ఈత కొట్టేసి ఇంక వీడియో అయితే ఎండింగ్ చేద్దాము. అక్కడైతే అన్న చుట్టుపక్కల అక్కడ లేడు. మనం ఇప్పుడైతే కొండ ఎక్కుదామని చెప్పి స్టార్ట్ అయ్యాము. చూడండి ఎలా ఉంది పక్క చుట్టూ కొండ, మొత్తం గుట్టలు, చుట్టూ నల్లటి మేఘాలు. మనమైతే కొండ ఎక్కుతాము. కొత్తగా ఏమన్నా ఉన్నాయేమో అని చూద్దాం.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బాగా పచ్చటి పొలాలు, నల్లటి మేఘాలు, కొండలు, వాతావరణం ఎలా ఉండేది. అక్కడి నుంచి అయితే నేను వచ్చేస్తాను. అన్న అయితే ఆ చుట్టుపక్కల ఉన్నాడు. నేనైతే ఇంకా కొండ అయితే తర్వాత అయితే బాగా ఎక్కడున్నది అనేది కనిపిస్తుంది. అందుకని చెప్పి కొండ ఎక్కుతున్నాను. సాయి బాయిల దగ్గర అయితే తప్పించుకున్నాడు, 2 బాయిల కాడ. కొండపైన ఉంటాడని వచ్చిన, ఖచ్చితంగా నా గెస్ కరెక్ట్ అయింది. చూడండి, ఆడ ఎక్కుతాను, కొండపైకి ఎక్కుతాడు. అంటే నేను అబ్జర్వ్ చేసేలోపు సాయి నన్ను పైనుంచి కొండపై నుంచి అబ్జర్వ్ చేయొచ్చని కొండ అయితే ఎక్కినట్టున్నాడు. ఎంత పైకి ఎక్కినా కూడా తిరిగి ఇట్లా ఈ దాని కిందికి రావాల్సిందే కాబట్టి సాయి నేను కింద నుంచి అబ్జర్వ్ చేస్తా, యాదాన్ని దిగుతాడు. సో కిందికి దిగేసినాక సాయిని పట్టుకునేసాము. సో గేమ్ ఓవర్ అయిపోతుంది. మన సర్వే వీడియో ఇంతటితో క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను కొండ ఎక్కేదానికి అయితే వెళ్తున్నాను. అన్న అయితే అటు పక్కన ఎక్కడో ఉన్నాడు. చూడండి, ఇది వ్యూ అంతా. ఇక్కడైతే బండ ఉంది స్లోప్గా. ఈత చెట్లు అయితే ఉన్నాయి, ఈతకాయలు అయితే లేవు. కొండ ఎక్కేప్పుడు అయితే చాలా లైక్ బాడీ పెయిన్స్ కానీ, ఇక్కడైతే పక్షులు అయితే అరుస్తున్నాయి. వ్యూ చూడండి. బస్ అయితే వస్తున్నది. ఎలా పైన ఏమేమి ఉన్నాయో అనేది అంతా చూద్దాం. ఏమైనా చుట్టూ కొత్తగా ఏమైనా చెట్లు కానీ మనమైతే చూద్దాం. ఇక్కడైతే కొండ ఎక్కేటప్పుడు మనం ఈత చెట్టు అయితే చూస్తున్నాము. పైన పెద్ద గుండు ఉంది. నేనైతే ఇప్పుడు కొండ మీద ఉన్నాను ఫ్రెండ్స్. అన్న అయితే కింద ఎక్కడో ఉన్నాడు, నన్ను ఏమన్నా చూస్తున్నాడు. నేనైతే పైకి ఎక్కితే ఇంకా ఏమన్నా బాగా కనిపిస్తాడేమో అని చెప్పి పైకి ఎక్కుతున్నాను. ఒకసారి వ్యూ పాయింట్ చూడండి ఫ్రెండ్స్. వరుసగా ఈత చెట్లు, కొండలు, రాళ్ళు. కొండ ఎక్కి కళ్ళప్పులు వస్తున్నాయి. ఇక్కడైతే కూర్చునేదానికి నీడగా ఉంది. ఇక్కడ నేనైతే ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను, అలానే ఒక బనానాస్. తినేసిన తర్వాత వెళ్దాం. ఇక్కడైతే ఒక పెద్ద గుండు ఉంది. ఈ గుండు కింద అయితే రాళ్ళు అనేవి ఉన్నాయి, చిన్నటివి. ఈ గుండు చాలా ఏళ్ళ నాటిది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి. నాకైతే ఈ వ్యూ పాయింట్ చూస్తానే కాళ్ళలోపులు కానీ ఏమన్నా కూడా మర్చిపోయాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఈత చెట్టు ఉంది. ఈతకాయలు అయితే లేవు. మనం కొండ ఎక్కుతున్నాము పైకి. మనమైతే కొండ ఎక్కాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నా కొత్తగా ఉన్నాయేమో అనేది చూద్దాం. ఇక్కడ మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది, కూడా ఒకసారి చూడండి. అది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చుట్టూ అన్ని తోటలే, కానీ అక్కడైతే డ్యామ్ ఉంది. వ్యూ పాయింట్ మాత్రం బాగా ఉంది. కొండ ఎక్కేటప్పుడైతే ఈ చెట్లను చూశాను. ఈ చెట్టు అయితే ఎడారి మొక్క, దీన్ని ఏదో అంటారు ఫ్రెండ్స్, జమ్మి చెట్టు ఏదో. ఇది నీళ్ళు లేకున్నా కూడా బతుకుతుంది. చూడండి, ఇక్కడైతే ఒక నీడ ఉంది గుండు కింద. నేనైతే ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను, అయితే బనానాస్. ఇప్పుడైతే మనము కొంచెం కూర్చొని మళ్ళీ మనం సర్వైవ్ అనేది కావాలి కాబట్టి ఇక్కడైతే కూర్చున్నాను. నేను అయితే కొంచెం కూర్చున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను. మనమైతే వాటర్ బాటిల్ తాగుదాం ఇప్పుడు, వాటర్ అనేది. చూడండి, రాళ్ళు చూడండి, మొత్తం కోసుగా ఉన్నాయి రాళ్ళన్నీ. ఈ రాళ్ళల్లో కనుక సరిగా మనం దిగలేదంటేనా దీని మీద పడి గాయాల పాలైపోతాము. ఇక్కడంతా ముందు పాము పుట్ట, చీమల పుట్ట ఏదో ఉన్నింది.
నీళ్ళు ఎక్కువ రావడం వలన లేకుంటే తొయ్యడం వలన అర్థం ఉంది అంతే, అర్థం మొత్తం పడిపోయింది. సో ఈ కట్ట వెంబడి ఎందుకు వెళ్తానంటే మనం సర్వే అవ్వడానికి ఇటు సైడ్ ఇంకా ఏమైనా ఉంటాయేమో చూద్దాము. నీళ్ళు వచ్చినప్పుడు ఇదంతా కూడా ఒక నారవలాగా పోతుంది అనమాట. పల్లెల్లో ప్రశాంతంగా వీళ్ళు ఆవులు ఉన్నాయి చూడండి, జెర్సీ ఆవులు మేపుతున్నారు. ఈడొక ఆవు ఉంది, అదేవిధంగా ఇక్కడ చూడండి ఈడొక ఆవు ఉంది. పల్లెల్లో వాళ్ళకి పాలతో ఇబ్బందిలే. ఓ పక్క పాలు వాళ్ళు స్వచ్ఛమైనవి తాగొచ్చు, ఓ పక్క పాలు స్వచ్ఛమైనవి తాగుతానే ఆ పాలను అమ్ముకొని వాళ్ళైతే మనీ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కొండ వ్యూ చూడండి అసలు ఎట్లుంటుందో. ఇదంతా కూడా కొండ వ్యూ. ఇక్కడైతే నాకు ఒక చింత చెట్టు కనపడింది, చూద్దాం. చింత చెట్టు దగ్గర చింతకాయలు ఉన్నాయి, సర్వే అవ్వచ్చు. లేదంటే చింత ఆకు అంటే లేతది చిగురు ఉంటుంది కదా, చింత చిగురైనా తినచ్చు. అంటే ఆకలి ఏదో విధంగా తీర్చుకోవాలంతే మనం. నీళ్ళు అయితే లేవు ఎక్కడ కూడా చూడండి. ఇంతసేపటికి ఇక్కడ ఒక చిన్నది ఇది కనపడినాయి, ఏమంటారు, కొండపై నుంచి వచ్చింటాయి కదా నీళ్ళు అట్లాంటివి. కానీ నీళ్ళు చాలా మురికిగా ఉన్నాయి. ఈ నీళ్ళు మనం తాగే పనికిరావు, ఏదైనా జంతువులు తాగవచ్చు. ఆల్రెడీ అక్కడ చూస్తే జంతువుల కాళ్ళు పెట్టిన ఆనవాళ్ళు అయితే కనిపిస్తాను చూడండి. ఇక్కడ అయితే చెప్తున్నాను కదా చింతాకు, చింతాకు తినచ్చు లేతది. పొల్యూషన్లే ఏంలే, టౌన్ కాదు కాబట్టి మనకి పొల్యూషన్ తక్కువ. ఆకుల మీద అసలు దుమ్ము కూడా లేదు, అంత నీట్గా ఉన్నాయి ఆకులు. కొంచెం పుల్లగా ఉంది, ఇంకా లేతవైతేనా టేస్ట్ బాగుంటాయి. కొంచెం లావు ఆకులు ఇవి, ఇంకా లేత చూపిస్తారండి. ఇది ఫుల్ లేతవి, ఇంకా ఇవి బాగుంటాయి టేస్ట్. ఉత్తీత అరుస్తాను చూపిస్తారండి మీకు. ఉత్తీతను అంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైం ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కొండ దిగుతున్నాము. ఏమన్నా అక్కడ ఏమన్నా వెతుకుతామో చూద్దాం ఒకసారి. అందుకు కొండ దిగి ఎక్కడైనా చెట్ల మధ్యలో కానీ దాంకోవాల. చూడండి ఫ్రెండ్స్, వ్యూ పాయింట్ ఎలా ఉందో కొండ దిగేటప్పుడు. చుట్టూ ఎక్కువ నిటారుగా ఉంది, మీరు కూడా చూడండి ఒకసారి. అక్కడ విలేజెస్ కానీ పల్లెటూర్లు, కొండలు అయితే ఈత చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నల్లగా అంటే నీళ్ళు వర్షం పడినప్పుడు కొండల్లో నుంచి నీళ్ళు గారి ఎట్లా అయిపోయిందో మొత్తం ఇలా. చిట్టాడివి ఎలా ఉందో. ఇక్కడైతే ఒక అడవి మాదిరిగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పెద్ద గుండు, పచ్చగా చెట్లు. మన అక్కడ ఏమైనా ఉన్నాడేమో ఫ్రెండ్స్, చూడండి ఒకసారి చూద్దాం. ఇక్కడైతే ఎక్కడ లేడు, నేమో చూస్తూ ఉంటాడేమో బాయికి వెళ్ళా కానీ ఏమన్నా. ఉత్తీత అరుపు ఎప్పుడన్నా తిన్నారా? చూడండి దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఉత్తీతను. ఒకటి కాదు, రెండు ఉన్నాయి, ఎగిరిపాయి రెండు. చాలా సేపటి తర్వాత నాకైతే ఒక విమానం సౌండ్ అయితే వినిపిస్తుంది, కానీ ఆకాశంలో విమానం కనపడడంలే. వెళ్తారు ఎక్కువ ఉంది కాబట్టి ఆడ పోతాను చూడండి.
అంతే ఇంకో చిన్నప్పుడు భలే సమ్మర్ కూడా వెళ్ళాము. అసలు అది కనిపిస్తుందా లేదు కూడా తెలియట్లే, ఎందుకంటే తెల్లగా ఉంది, ఆకాశం కూడా తెల్లగా ఉంది. బ్లూ కలర్ మేఘాల మధ్యలో పోయినప్పుడు కనిపిస్తుంది అది. ఈ సాయి పైకి పోయినట్టే అన్నాడు. ఇప్పట్లో వచ్చేటట్లేడు కాబట్టి మనము కొంచెం రాళ్ళ మధ్యలో చాటుగా దాంకొని ఉంటే నేను ఇక్కడ లేను అనుకొని దిగుతాడు. సో అప్పుడైతే పట్టుకోవచ్చు మనం సాయిని. ఇంతవరకు ఇంకా సర్వే అయ్యేకి ఒక బాటిల్ అయితే తెచ్చుకున్నాం, 1 లీటర్ బాటిల్ అంతే. ఇది ఇప్పుడున్న వేడికి ఒక 2-3 సార్ల కంటే ఎక్కువ రాదు. అబ్బా, నీళ్ళు లేకుంటే మనిషి బతకడమే కష్టం అయిపోతుంది. చూసినారు కదా, దారిలో మేము నీళ్ళు చూపించినాం, దారిలో మీకు నీళ్ళు చూపించినా కదా. సో అంతకంటే ఘోరంగా ఉంటుంది ఒకవేళ నీళ్ళు మా దగ్గర లేకుంటే. ఆ నీళ్ళే తాగాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న కాడికైతే 1 లీటర్ అవే సర్దుకోవాలా. ఇవంతా కూడా ప్లేస్లో వెరైటీగా ఉన్నాయి. ఇట్లాంటి లొకేషన్ రాజమౌళికి కానీ శంకర్ కానీ ఇస్తేనా మంచిగా యూజ్ చేసుకొని అడ్వెంచరస్ వీడియోస్ అయితే ఇస్తారు మనకి. మళ్ళీ ఒకసారి చూడాలనిపించేంత బాగా అవుతున్నాయి చెట్లు ఇవి. చూడండి, మొత్తం చుట్టుపక్కల అంతా ఎండిపోయినా కూడా ఈ చెట్లు మాత్రం ఎక్కువ నీళ్ళు లేకపోయినా బతికేస్తాయి. అందుకు ఈ చెట్లు మాత్రం ఉన్నాయి, మిగతాటి అన్నీ సుమారుగా అయితే ఎండిపోయినాయి. ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే నాకు మళ్ళీ పాము పుట్ట కనపడింది. ముందు చూసిన పాము పుట్ట అర్థమైతే కట్ట అయిపోయింది. ఇప్పుడు ఉండేది చూపిస్తారండి. చూడండి, ఈ చెట్లలో ఏమున్నాయో కూడా తెలియదు మాకు, కానీ రిస్క్ చేసి పోతాను. ఇదంతా కూడా కట్టవా నారవైదు అంటాం కదా, అది అనమాట. ఇది అండి, ఇది పాము పుట్ట. ఇది పాము పుట్ట. ఎక్కువ వానలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నీళ్ళు పోయి కోసుకుపోయినాయి. కాళ్ళన్నీ కూడా చూడండి, ఇట్లా నీళ్ళు ఇట్లవి ఇదంతా కటవలాగపోతాయి అనుకుంటా. సాయి అయితే మనకి ఇక్కడి నుంచి కనపల్లా, అప్పుడు కనిపించినాడు అంతే. యాడి వినాడు ఈ సాయి. చూద్దాం పైన సాయి ఏం కనిపెట్టినాడో ఏమో. కిందికి వచ్చినాక ఇప్పుడు కాకపోయినా ఇంకాసేపటి తర్వాత అయినా దొరుకుతాడు కదా, అప్పుడు అడుగుదాం సాయిని ఏమేమి కనిపెట్టినాడు. నేనైతే కొండ దిగుతాను ఫ్రెండ్స్. ఏమన్నా కోసం వెతుకుతాడేమో కింద. ఒకవేళ ఏమన్నా కొండ ఎక్కితే అన్న ఏమన్నా నాకు కనిపిస్తాడేమో, నేనైతే అన్నకి ఏమన్నా కనిపిస్తాడేమో అనేది చూద్దాము. కొండ ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడే కష్టం, దిగడమే ఎక్కువ కష్టం. అందరూ ఏమనుకుంటామంటే మనం ఎక్కేది కష్టం అనుకుంటాం. ఇక్కడైతే ఎక్కువ వాళ్ళుగా ఉంది. ఒకవేళ స్కిడ్ అయినామనుకో, జారితే మాత్రం పడిపోతాం. వాళ్ళు ఎట్లున్నాయో అన్నీ రాళ్ళే, చిన్నవి పెద్దటి ఇవన్నీ రాళ్ళు. ఇక్కడైతే ఇప్పుడు వెళ్దాం. అన్ని గుండ్లు రాళ్ళు, అంతా రకరకాల చెట్లు అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ సేమ్ ఎంత అడవి మాదిరిగా ఉందో, చెట్లు చేమ. ఒకవేళ కూడా కాలు పెట్టేదాన్ని కూడా సందు లేదు ఇక్కడ. చాలా సేపటి తర్వాత నాకైతే గండింగ్ కోతులు కనపడినాయి. చూడండి,
ఆ గుండు మీద ఉన్నాయి, అక్కడ పోతున్నాయి, ఆడ పోతున్నాయి 2 కోతలు వరుసగా పోతున్నాయి. ఆ నుంచి ఎవరమ్మా అంతా కొండ అంతా రౌండ్ కొడుతున్నాయి. మా సాయి పైన కోతులు దొరికినా అంటే కోతి కొబ్బరి చెప్పు అయిపోతాడు. అన్నీ వరుసగా పోతున్నాయి, పిల్లవి పెద్దవి అన్నీ కూడా. ఇదిగోండి ఇదంతా కూడా మొత్తము కంపలు, భయంకరంగా ఉంది ప్లేస్ అయితే ఇది. ఇదైతే పెద్ద కొండ అయితే ఉంది, ఆడున్నాయి ఇంకా కోతులు, ఆడున్నాయి చూడండి. ఒక కోతి కూర్చొని కనిపిస్తుంది. మనం కొండపైకి పోవాలన్నా కూడా కష్టమే. ఈ సాయి కొండ మీద అంతా వచ్చాడు అనుకున్నా, ఏడ కనపల్లా, కోతులు కనపడుతున్నాయని సాయి కనపడడంలే. అసలు ఈ లొకేషన్ చూస్తుండే చూడండి, మొత్తం కూడా బండరాళ్ళు, గజిబిజిగా ఉంది. ఇప్పుడైతే కొంచెం ఎండ తగ్గింది. ఈ సాయి ఆదాన వచ్చాడో తెలీదు, లెఫ్ట్ పోతాడో రైట్ పోతాడో తెలీదు. మొత్తానికి కొండపై నుంచి కిందికి వచ్చేటప్పుడు పట్టుకోవాలి మనం సాయిని. ఇప్పుడైతే కనపల్లా, కనపడకుండా వెళ్ళిపోయినా అంటే ఇంకా ఇక్కడ మాడి తోట అయితే ఉంది, ఈ తోటలోకి వెళ్ళిపోతాడు. ఇంకొక 10 నిమిషాలు చూస్తా, 10 నిమిషాల తర్వాత కూడా కనపడలేదంటే ఏదో దాన్ని దిగి తోటలోకి వెళ్ళిపోయింటాడు. తోటలోకి పోయి ఎత్తకాల్సిందే ఇంకా, ఎందుకంటే ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా కూడా మనకి సాయి ఏమో సేఫ్గా ఆడ కూర్చొని మాడి తోటలో మామిడికాయలు ఏంటి మేస్తా అంటాడు. మనం మాత్రం ఈ ఎండల్లో కోతులకు ఈ రాళ్ళలో దిక్కు తెలిసి వచ్చాము. 10 నిమిషాలు చల్లగా కూర్చున్నాము. అబ్బా, ఈ బండలు కూడా బాగా కాలిపోతున్నాయి. ఎక్కడన్నా మనశాంతి కూర్చోడానికి కూడా మంచి ప్లేస్ అయితే లేదు, ఎందుకంటే మేము ఎంచుకున్న ప్రాంతం అట్లాంటిది. కొండలు బండరాలు ఉన్న ప్లేస్ ఎంచుకున్నాం కాబట్టి తప్పదు. 2 కొండలు ఎంత నడిచి వచ్చినా నేను నుంచి ఇదంతా మొత్తం బండరాళ్ళే. చూసేకేమో క్లైమేట్ చల్లగా ఉంది, బండల మీద కూర్చుంటే బండలు చెక్క కొడుతున్నాయి. ఒక ఇస్త్రీ పెట్టె మీద కూర్చుంటే ఎట్టుంటుందో అట్టుంది నాకైతే. ఇక్కడైతే ఇంకా ఏంటో కాయలు ఉన్నాయి ఎల్లో కలర్, చూద్దాం అవి తినొచ్చాము. మనం సర్వే అవ్వాలి కాబట్టి కొంచెం తీయగా అనిపిస్తే తిన్నాం. సో నేను చూపిస్తానని చెప్పి ఏంటో అవి తినొద్దండి, ఎందుకంటే ఈ కొన్ని కాయలు అడవుల్లో అట్లా దొరికేటి తినచ్చు, కొన్ని తినకూడదు. ఇవి కూడా తినచ్చు నాకు తెలిసి. చూద్దాం, టేస్ట్ చూద్దాం. తీగ ఉండేవి కాబట్టి తినచ్చు, ఇబ్బందిలే. అలా అని అన్నీ తినకూడదు, ముందే చెప్తాను. నా వీడియో చూసి ఏంటంటే తినచ్చు అని తిన్నారనుకో నాకు సంబంధం లేదుపా. ఈ కాయల పేరు అయితే నాకు తెలియదు కానీ తినచ్చు, ఏమేమి కాదనమాట ఇవి. చూడండి బాగా ఇట్లా ఎల్లో కలర్ ఉండాలా. పిల్లలు ఎప్పుడు మేము తింటామని బెదిరించేవాళ్ళు, ఈ పాములు తింటాయి ఇది తింటాయి ఇది తింటాయని. ఇది లోపల నల్లగా మనకు ద్రాక్ష ఉంటుంది చూడండి, సేమ్ అట్లే. గింజలు కూడా తినొచ్చు కానీ అవసరంలే, అప్పరించుకొని జస్ట్ తీయగా ఉండేటివి పూసేద్దాం అంతే. ఇంత దూరం వచ్చిన తర్వాత నాకు చిన్నది చెక్ డ్యామ్ లాగా కనపడింది. ఉండేది చెక్ డ్యాము అయితే కట్ అయిపోయింది అనమాట. జస్ట్ ఒక మనిషి మనం డైలీ లైఫ్ కాకుండా
ఎలా సర్వైవ్ అవ్వచ్చు అనే దానికోసమే ఈ వీడియో అనమాట. ఇక్కడైతే కొంచెం నీడగా ఉంది, ఇక్కడ కూర్చుందాం కానీ మనకు సాయి కనిపిస్తలేదు తెలీదు. ప్లేస్ ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ చూడండి. ఈ బండ ఈ పెద్ద గుండు అడ్డం ఉంది కాబట్టి ఇక్కడ నీడ ఉంది, ఇక్కడ కూర్చోవచ్చు. అమ్మా ఇక్కడ చూడండి, చెట్లకు కింద మొత్తము నీడ ఉంది బాగా. ఆడైతే ఏకంగా పడుకోవచ్చు, కానీ ఎప్పుడు ఏది వచ్చి అటాక్ చేస్తో మనకు తెలియదు. పాములు కానీ జర్లు కానీ ఏమైనా వచ్చినాయంటే అస్సాం అయిపోతాం. ఇప్పుడు కాయలు అవి అయితే కొన్ని తిన్నాము సర్వ్ అయ్యేకి. ఇంకైతే తినేకి అరటి పండు తెచ్చుకున్నాను అనమాట నేను. ఈ అరటి పండు కూడా వాటర్ బాటిల్ పెట్టడం వల్ల కొంచెం నలిగిపోయింది తుక్కు. ఈ చెట్లల్లో మనకు ఏదన్నా సౌండ్ వచ్చినా కూడా, అంటే ఆకుల సౌండ్ వచ్చినా కూడా భయం అన్నమాట. ఎందుకంటే ఏమొస్తుందో, ఏమన్నా పాములో ఏమని అదొక భయం ఉంటుంది. అదే ఈ కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ సెల్ టవర్ కూడా రాదు, నెట్వర్క్ రాదు. ఏమన్నా మనిషిని కొండపైన చూడాలా, లేకపోతే కొండ కింద పోతాను చూడాలంతే. సో అట్టుగా అయితే తినేసిన. ఇంకా మళ్ళీ మనం సర్వైవ్ అవ్వాలంటే ఇంకేం లేవు, నీళ్ళు ఒకటి తప్ప. ఇప్పుడు మాడి తోటలోకి వెళ్ళిపోయి, మాడి తోటలో ఏమన్నా అంటే ఆల్రెడీ ఇప్పుడు కాయలు అమ్మేసినారు, ఒక కాయ కూడా ఉండదు. ఏమో మన లక్కు, కాయలు ఏమైనా దొరికితే కుదిరితే మామిడికాయలు కొన్ని తీసుకొని తింటా. సాయిని అయితే ఎతకాల. సాయి మొత్తానికి దొరికిపోయిన తర్వాత ఫుల్ వేడికి ఒక్కకి దమ్మని పోయి బాయిలు ఈత కొట్టాలని ఉంది. చూద్దాం, సాయికి కూడా ఈత వస్తే ఇద్దరం కలిసి కొడతాం ఈత. సాయికి ఈత రాలేదనుకో నేనే సోలో కొడతా. ఎందుకంటే సాయికి వల్ల నమ్ముకుంటే నా ఈత నేనే కొట్టాలి అంతే. సాయికి వస్తే సాయిని దొబ్బేస్తాం, సాయికి రాలేదా మునగవేలు దొరికినాయి అనుకో మునగవేలు కట్టి సాయిని దొబ్బేస్తాం. దొరకకపోతే నేను ఈత కొడతా అంట, సాయి గుమ్మన పైన ఉంటాడు. కొండ దిగి ఇక్కడ ఏదో అడవి మాదిరిగా ఉంటే వెళ్తున్నాను. ఇక్కడ ఏమన్నా చూద్దాం, ఏమన్నా ఉన్నాయేమో. అన్న అయితే అక్కడ ఉన్నాడు రాళ్ళకాడ, నేనైతే ఇక్కడ ఉన్నాను. చూడండి ఇక్కడ ఏమైనా ఉండడం అన్న. నేనైతే అన్నది చూడలేదు. నేను మట్ల కనబడకుండా వెళ్ళిపోతాను అన్న. నేనైతే ఇక్కడ కూర్చున్నాను, చెట్టు కింద బాగా చల్లగా ఉంది, తీస్తున్నాడు, ఎక్కడే వెళ్తున్నాడు అన్న. నేనైతే అన్న కనబడలేదు, ఎట్లా వెళ్ళిపోతాను అన్న. ఈ బండ మొత్తము కొంచెం చివరికి వచ్చినాక ఈ నుంచి అయితే నాకు ఏదో రోడ్డు కనిపిస్తుంది. ఈ రోడ్డు ఏంటో దిక్కు తెలియడంలే ఉంది. అక్కడేదో ట్యాంకు గడ్డివామ తెలియట్లే. చిన్న దారి అవుతుంది, అంటే 2 వీలర్లు వెళ్తానే, పెద్ద దారో చిన్న దారో తెలియదు. సో ఇదంతా వంక కాబట్టి ఖచ్చితంగా దగ్గరలో బ్రిడ్జిలాగా ఏదైనా కట్టింటారు. ఈ తోటలోకి అయితే పోదాము. చూడండి మళ్ళీ ఎండ వచ్చేసింది. ఎక్కడే కానీ కొండ ప్రాంతంలో కూర్చోడానికి ఆడే కానీ జాగానే లేదు. చూడండి మొత్తం కూడా బండలు ఉన్నాయి అంతే, నీడ అనేదే లేదు. సూర్యుడు బాగా పట్టేసినట్టున్నాడు మన మీద. ఇక్కడ కూర్చున్నా కూడా వేస్ట్, ఎందుకంటే అంత నీడ లేదు. కట్ట వెంబడి మొత్తం కూడా వెళ్ళిపోయి ఇక్కడ తోట ఉంది, మాడి తోట ఒకటి. ఆ మాడి తోటలోకి ఏమైనా పోయినాడేమో చూడాలి సాయిని.
ఎందుకంటే ఈ కొండల్లో కనుక్కోవడం కష్టమేమో. మామిడి తోటల కింద కూర్చోన్నా సరే మనిషి పోతానే కింద నుంచి చెట్లలోంచి చూడొచ్చు, కనబడిపోతారు. ఇక్కడ ఒక చెక్ డ్యామ్ ఉందని చెప్పాను కదా, ఆ చెక్ డ్యామ్ చూపిస్తారండి మీకు. అంటే మొత్తం కట్ అయిపోయింది అండి, ఇదే చెక్ డ్యాము. వాన ఎక్కువ రావడం వలన ఏమో ఇట్లా గోడ కాలు భాగం ఉంది అంతే, అంతా కట్ అయిపోయింది. సో ఈ కట్ట వెంబడి పోయి ఎక్కడ దారి ఉంటే అక్కడ తోటలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ తోట ఒకటే మనకి మార్గం. ఈ సాయి ఆడున్నాడో కొండపైన అయితే 90% లేడు, ఎట్లా దిగేసినట్టున్నాడు. టైం వేస్ట్ చేసుకోకుండా తోటలో అయితే ఎత్తుకుదాము. నాకైతే ఇక్కడ ఒక పెద్ద గద్ద కనపడింది మాకు, రండి వెళ్ళిపోతుంది. ఇది కట్ట వెంబడి ఎంత నడిచినా కూడా తోట కనిపిస్తాం, కానీ తోటలోకి దారి సరిగా లేదు. దారి ఎత్తుక్కుంటూ పోవాల్సిందే మనం. అంతా కూడా కట్టవా చూడండి. అయితే అంటే గొర్రెలు మేకలు లాంటివి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే మామిడికాయలు ఉన్నాయి, బయట నుంచి అయితే పీకుతాం. బయట అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మామిడికాయలు. మనం ఇప్పుడైతే మామిడికాయలు పీకుదాము. అన్న అయితే ఇక్కడైతే కనపడలేదు నాకు. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చెక్ డ్యామ్ చూసాను, ఇక్కడ అన్న ఉన్నాడేమో అని వచ్చాను. ఇక్కడైతే లేడు, ఇక్కడైతే చెక్ డ్యామ్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తోటలోకి పోయేదానికి చిన్న దారి అయితే ఎతికినా నేను. ఇది కూడా పోతా లేదు తెలియదు. కట్ట వెంబడి ఎంత దూరం వచ్చినా కూడా నాకు దారి దొరకలా. ఈ ఉత్తిత్తలు మాత్రం మాకు కిచకిచకిచా అని పోయిన చాటల్లా సౌండ్ వస్తున్నాయి. ఇవన్నీ కంపలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. పచ్చారు కంపలు ఏంటి అంటాం కదా అవి. సో తోటలోకి అయితే ఇది పోతుంది అనుకుంటాను దారి. కొంచెం దూరం కట్ట వెంబడి వచ్చిన అక్కడక్కడ ఇట్లా చెట్లు గుబురుగా ఉన్నాయి. అందుకు ఇదైతే కొంచెం ఓపెన్ దారి చూడండి. ఇట్లా కూడా చూసేంత మేర గుబురుగానే ఉంది చూడండి. ఇట్లా పోదాము. ఇదైతే డైరెక్ట్ తోటలోకి పోతుంది అనుకుంటా. తోటలోకి అయితే వచ్చేసినాము, కానీ నేను అనుకున్నంత ఈజీగా అయితే లేదు తోట. ఇది కింద చెట్ల కాడ కింద కూర్చొని చూస్తే కనపడుతుంది అనుకున్నా, అంత బొమ్మ లేదు ఇక్కడ. ఎందుకంటే కింద చూడండి గడ్డి ఎక్కువ మలిచింది, కింద నుంచి చూసి ఏం కనపడ్డంలే. తోట లోపల అయితే లేడు సాయి, తోట బయట తిరుగుతాడు చూడండి. ఆడ కనిపిస్తాను చూడండి. ఎంతసేపటికి కొండపై నుంచి నన్ను గమనించుకుంటా తోట చుట్టుకారం తిరుగుతాడు. తోటలోకి వస్తే దొరికిపోతాడని చూద్దాం. తోటలో నేను కనపడకుండా ఉంటే తోటలోకి వస్తాడు, ఇప్పుడు డైరెక్ట్ పట్టుకోవచ్చు. నేనైతే చెట్టు దగ్గర దాక్కున్నాము, ఎందుకంటే నేను ఉన్నానని తెలిసిందనుకో మళ్ళీ తోట చుట్టుకారం రౌండ్ కొడతాడు, లోపల రాడు కాబట్టి దొరకడు మళ్ళీ సాయి నాకు. తోటలో కూడా ఎవరో మనుషులు ఉన్నారు, ఎందుకంటే తోట కూడా మనకు తెలీదు. చూడండి ఆడన్నాడు. నేను సాయి పట్టుకునేలోపు ఈ తోటలో ఎవరన్నా నన్ను పట్టుకున్నాను అనుకో
ఎవరను అంటే ఇంక నేను అస్సాం అయిపోతా. సాయిని పట్టుకున్నాను. సాయి ఇంకా లోపలికి రమ్మ, నువ్వు లోపలికి వస్తే అప్పుడు పట్టుకుంటా. వెతుకుతా ఉండ చెట్ల కాడ కనపడకన్నా అంటే ఇంకా ముందుకు వచ్చి అప్పుడు ఉంటుంది సాయికి. సాయి సాయి అయితే దొరికిపోయినాడు సాయి. చూడండి ఎంతసేపు వెతికించినావు సాయి. కొండపైన ఉన్నావని, మాడి తోటలో ఉన్నావని వెయిట్ చేస్తానా. మాడి తోట లేకుండా ఆడిపోయినావా? కొండ మీద పోయినాను. కొండ మీదనే ఉండి. సో మొత్తానికైతే మన సర్వే వీడియో కంప్లీట్ అయిపోయింది. సో సాయి ఏమేమి తిన్నాడు అవన్నీ కూడా, అది బావి ఉంది కదా, బావి దగ్గర కూర్చొని అడుగుదాము. సర్వే అయిపోయింది కాబట్టి ఇంకా బావిలో ఈత కొట్టాలి. ఇదే ఫైనల్ టాస్క్. సో ఫ్రెండ్స్, మొత్తానికి చాలాసేపు తర్వాత అయితే నాకు సాయి దొరికిపోయినాడు అనమాట. ఏం సాయి, ఎంతసేపు తెప్పించినావు సాయి? మామూలు ఫస్ట్ రౌండ్కి ఈ బావి దగ్గరే దొరకాల్సింది. నువ్వు ఈ బావి దగ్గరికి వచ్చినావు అసలు? నువ్వు బావి దగ్గర వెళ్ళాను. రాకుండా ఎట్లా విన్నావు? ఇది కొండపైకి విన్నాను. కొండపైకి చక్కగా వెళ్ళినాను. అక్కడ ఏమైందంటే పెద్ద గుండు ఉంది. గుండు కాడ పాములాగా సౌండ్ వచ్చింది. పాము చేసే శబ్దం కన్నా ఎక్కువ వచ్చింది. అంటే పాము కాపాడింది సాయిని, లేకంటే ఈ బావి కాడ కానీ లేకపోతే పక్కన ఇంకో బావి ఉంది కదా, ఆ బావి, ఆ రెండు బావిల దగ్గర దొరకాల్సింది నాకే. కొండపైకి ఎక్కేటప్పుడు చూసినా నేను, మళ్ళీ అంత పైకి ఏం పోతానులే అదానే తిరుక్కొని వస్తాడని నేను కొండ చివరికి అయితే వెళ్ళిపోయినా. అక్కడ మామూలు ఒకవేళ పాము సౌండ్ రాకంటే సాయి ఖచ్చితంగా కొండపై నుంచి నడుచుకుంటూ వచ్చిందో. నేను కొండ చివరిని అయితే వెయిట్ చేస్తాను. 100% అక్కడ దొరికేవాడు. సో పాము సౌండ్ వచ్చింది కాబట్టి భయపడి నువ్వు ఆ కొండదారి కింద వచ్చేసినావు. అయితే లేకంటే అలా వచ్చేవాడు, అట్లే పైన వచ్చింది, దొరికిపోయింది. అదే అనమాట జరిగింది. లేకంటే నేను ఆడే పట్టేసిందో. మళ్ళీ మాడి తోటలో నుంచే వెయిట్ చేసిన. మాడి తోటలోకి వచ్చి పక్కాగా దొరికిపోయినాడు. మాడి తోటలోకి కూడా డైరెక్ట్ రాలా కదా నువ్వు? రాలాను. సాయి సర్వే అయ్యేకి నీకు ఏమేమి కాయలు దొరికినాయి సాయి? యాపకాయలు, యాపకాయలు కూడా తిన్నాను. అంతేనా? వాటర్. నాకైతే సాయికి మించి కొన్ని దొరికినాయి అనమాట. ఫస్ట్ నాకు దొరికింది ఈతకాయల కోసం పోయినా. ఈతకాయలు అయితే మొత్తం గెలలన్నీ కొట్టేసినారు, అవి దొరకలా, నిరాశ చెందిన. తర్వాత కొంచెం దూరం కిందికి వచ్చినాక యాపకాయలు దొరికినాయి. ఇదే బావి దగ్గర యాపకాయలు, మాగినేటి పండుకాయలు దొరికినాయి, అవి కొన్ని తిన్నా. తర్వాత వచ్చేసి చింత చిగురు ఉంటుంది కదా, చింత చిగురు కొంచెం తిన్నా. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వినాక ఎల్లో కలర్ కాయలు కనిపించినాయి నాకు, ఆ కాయలు కూడా కొన్ని తిన్నా. సో వాటి వరకు అయితే సర్వే అయినా. ఇంకా మామిడికాయలు పోయి పెరుక్కొని తిన్నా అనే లోపు సాయి మాడి తోటలోకి వచ్చేసినాడు, దొరికిపోయినాడు. ఇంకా సాయి ఎట్టా దొరికిపోయినాడు కాబట్టి నెక్స్ట్ ఈసారి నన్ను సాయి ఎతకాల. ఆ వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియోని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. దీనికి కనుక మీ సపోర్ట్ దండిగా ఉన్నట్టయితే, అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేసినట్టయితే ఇంకా సాయి నన్ను ఎతికేది ఇంకా అడ్వెంచరస్గా అయితే చేస్తాము. సో ఇప్పుడు సర్వే అయితే అయిపోయింది, సాయిని పట్టుకునేసిన సర్వే వీడియో అయిపోయింది, ప్లస్ సాయి అయితే దొరికిపోయినాడు. ఇంకైతే ఈ వీడియో, ఈ బావిలో అయితే ఈత కొట్టేసి ఫుల్గా అయితే టైర్డ్ అయిపోయినా అనమాట. నీకు ఈత వస్తుంది సాయి? ఈత రాదన్న. సాయికి అయితే ఈత రాదంట. సో నువ్వు బయట కూర్చో సాయి, నేను ఈత కొట్టుతా గమ్మన. ఈత కొట్టేసి ఇంకైతే వీడియోని క్లోజ్ చేద్దాం. సో టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్. రాలే బాను ఎందుకు ఆఫ్ అయిందండి? ఫ్రెండ్స్ మొత్తానికైతే సర్వే వీడియో అయిపోయింది.
మరియు బావిలో ఈత కొట్టడం అంతా అయిపోయింది. సో ఈ వీడియో పైన మాకు కావాల్సింది జస్ట్ మీ సపోర్ట్ మాత్రమే. ఒక లైక్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఏం సాయి? సరే అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్.